నిన్న బిగ్ బాస్ లో రీతుని ఎలిమినేట్ చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఫెయిర్ అంటారా అన్ఫెయిర్ అంటారా ఎలిమినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతే ఉందో ఈ మా టీవీ కానీ జియో కానీ వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. కన్నడి గర్ల్స్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. చూడండి సంజన అసలు ఇంతవరకు ఉందంటే ఆమెకు అసలు అర్హత ఉంది. ఒక్కలే ఆమెకు ఓటు వేస్తున్నారా? వేయడంలా ఎంతసేపు తనూజ మన తెలుగు వాళ్ళు ఎందుకు బయటకు పంపించిస్తారు? ఇప్పుడు మాధురి ఉంది, దువ్వాడ మాధురి. ఆమెను చూస్తే నాకు నిజంగా ఒక పోలం దేవి, ఒక ఇందిరా గాంధీ, ఒక సీఎం జయలలిత గుర్తుకొచ్చేవారు. ఎందుకంటే ఆమెలో అంతటి పోరాటి ప్రతిమ నేను చూశాను. ప్రతి ఒక్క దానికి ఫైట్ చేసేది, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడేది. ఆమెను బయటకు తోచేశారు. అలాగే రీతు లేదు, మరి మీరు కావాలని చూడండి, ఆమె ఎవిక్టెడ్ అనే వస్తుంది. ఎక్కడ కొట్టినా కానీ ఎవిక్ట్ అయిందనే వస్తుంది. వాళ్ళు కూడా చెప్పారు కదా, యు ఆర్ ఎలిమినేటెడ్ అని. నాగార్జున గారు కూడా ఎందుకంటే అక్కడ ఆమె కూడా ఇష్టం లేదు. వాళ్ళ బర్త్డే ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆమె లాస్ట్లో ఆడింది. ఆమెకు నచ్చలేదు. అక్కడ లోపల ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన ఇదేం నచ్చలేదు. ఇప్పుడు రీతి చౌదరి ఉంది, ఆమె చూస్తే అనకూడదు కానీ ఎటువంటి మగాడు కానీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది. ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక అప్సర, ఒక మోనాలిసా లాగా ఆమె కూడా ఒక అందగత్తే. సో ఆమె ఓటింగ్లో చూడండి, ఆమె ఎప్పుడు టాప్లోనే ఉండింది. సో మరి ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేశారు నా అన్యాయంగా నేను అడుగుతున్నాను. సంజన కంటే ఆమెకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. సంజన కంటే ఆమె పెర్ఫార్మెన్సే బాగుంది. మరి ఎందుకు ఆమెను ఎలిమినేట్ చేశారు అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి వాల్యూ లేదా నేను అడుగుతున్నాను. లాస్ట్ టైం కూడా నా ఏం పేరు నిఖిల్ గౌడ విన్నరు. ఆయన ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు? ఆయన విన్నర్ చేశారు. డాక్టర్ కృష్ణ బాబు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే తెలుగు వాళ్ళ మీద మనం తెలుగు వాళ్ళమే విషయం కక్కుతున్నాం. అర్థమవుతుందా? నన్నా లేదండి, నేను ఆల్రెడీ 9 బిగ్ బాస్లో చేశాను. కాకపోతే అవన్నీ యూట్యూబ్ బిగ్ బాస్. రాకేష్ మస్తో, విజ్జు గౌడ్తో, మొన్న నెల్లూరులో భయం బాస్ కానీ, మళ్ళీ ఇప్పుడు బాస్గా ఏదైనా బిగ్ బాసే కదా. ఇది మేము కూడా ఒక పెద్ద ఫామ్ హౌస్లో బిగ్ బాస్ కండక్ట్ చేస్తుంటాము. అది కాకపోతే అదంతా అట్ల ఫిట్టింగ్, మాదంతా ఒరిజినల్. మాది మాకే. రితు చౌదరి అయితే ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చింది. డిమాండ్ పవన్ కళ్ళలో కూడా నీళ్ళు దిగాయి. నిజంగా ఇద్దరు కూడా ఏజ్లో ఉన్నారు, ఇద్దరికి పెళ్లి కాలేదు. ఆ మాత్రం ఉంటుంది కదా కొంచెమైన ఎఫెక్షన్ అనేది. ఏమో పెళ్ళయింది, విడాకులు అయింది అంటున్నారు కానీ ఆమె అయితే పెళ్ళి అయిందని ఎక్కడ సర్టిఫికేట్ ఇవ్వలేదు. గూగుల్లో ఆమె నేమ్ చెక్ చేసినా కానీ అన్మ్యారీడ్ అయినా వస్తుంది. ఆమెది ఖమ్మము. ఆమె చాలా మంచి ఆర్టిస్ట్. ఆమె నాకు తెలుసు, ఆమె నేను దగ్గర చూశాను. ఆమె జబర్దస్త్లో ఆర్టిస్ట్గా చేసింది, చాలా ఛానల్లో యాంకర్గా చేసింది, టీవీ సీరియల్లో చేసింది, తెలుగు సినిమాలో యాక్ట్ చేసింది, తమిళ సినిమాలో యాక్ట్ చేసింది. ఎక్కడున్న బంగారం ఆమె పేరే. అందుకే జనాలకు కుళ్ళు. ఆమెను పంపించడం నిజంగా నాకైతే బాధ అనిపించింది. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాను. తెలుగు మహిళలు ఈసారి విన్ అవ్వాలని నేను బాగా కోరుకున్నాను. మీకు కూడా తెలుసు, మొదటి నుంచి అదే చెప్తున్నాను. తెలుగు మహిళలందరినీ బయటికి పంపించడం నిజంగా బాధాకరణం. కన్నడ వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటారు, నాకు అర్థం కావడం లేదు. తెలుగు వాళ్ళు పెట్టుకోవడం లేదు. మొన్నటి వరకు కొన్ని ఎలిమినేషన్స్ చూస్తుంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు అన్నట్టు కొంచెం డౌట్ ఉండే. ఈ రోజు నిన్న రీతు ఎలిమినేట్ అయిన తర్వాత భరణి పే చేయడం వల్ల మిగతా బాగా గేమ్ ఆడే ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు అనేది ఒక బాధ వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? భరణి వాళ్ళు, సుమన్ శెట్టి వాళ్ళు, రీతు చౌదరి బయటికి వెళ్ళలేదు. అది బిగ్ బాస్ ఇచ్చినటువంటి కంటెంట్. అది అర్థమవుతుందా? వాళ్ళు ముందుగా స్క్రిప్టే వాళ్ళు ముందుగానే డిసైడ్ అవుతారు, ఈ వారం వీళ్ళని బయటికి తోసిద్దామని. కంటెస్టెంట్లో ఏముండదు. చూడండి, ఇది వరకు చాలామంది కంటెస్టెంట్లు ఒక క్యాండిడేట్ నామినేషన్ చేస్తే ఆ సందర్భాల్లో తీయలేదు. ఎందుకు తీయలేదు అని అంటే ఓటింగ్ వీళ్ళకి ఎక్కువ వచ్చిందని చెప్పేసేవారు అనమాట. సో వీళ్ళ కంటెస్టెంట్ చేతులు ఏముండదు. నాకు తెలుసు కదా, నేను కూడా బిగ్ బాస్ చేసి వచ్చాను, యూట్యూబ్ బిగ్ బాస్ చాలా సీజన్స్ చేసి వచ్చాను. కాబట్టి అంతా కూడా మాది అంత ప్యూర్ ఉంటుంది. అక్కడలాగా గొడవలు ఏముండవు. ఏదో మా యూట్యూబర్స్ అంటే మా రేంజ్లో మేము ఆడుకుంటాము. మాకంటే టీవీ అంటే అది కొంచెం పెద్దది కాబట్టి అది కొంచెం రిచ్గా ఉంటుంది. ఎవరు ఉండరో కూడా నేనే చెప్పలేకపోతున్నాను. కాకపోతే టాప్ 5 ఎవరు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే ఇమ్మాన్యుయల్ మా ఫ్రెండే, అలాగే మన సుమన్ శెట్టి ఆయన కూడా నాకు ఫ్రెండే, తర్వాత జై జవాన్ జై కిషాన్ పవన్ కళ్యాణ్ ఉండాలనుకుంటున్నాను, డిమాండ్ పవన్ ఉండాలని కోరుకుంటున్నాను. తనూజ ఉండకూడదని కోరుకుంటున్నా. ఓటింగ్ బట్టి ఆమెనైతే ఉంచేస్తారు మీరు అందరూ కలిసి. తనూజ అంతే. అంటే మన తెలుగు వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కన్నడిగాస్ వచ్చారు కదా, ఈసారి తెలుగు వాళ్ళు రావాలని ఒక తెలుగు వ్యక్తిగా ఆరాటం పడుతుందని చూడాలి. మరి ఎవరు వస్తారన్నది. ఎవరండి? ఖచ్చితంగా రీతు కానీ మాధురి కానీ ఉంటే ఎవరో ఒకళ్ళు మహిళలు అయ్యేవారు.
కానీ అందరినీ పంపించారు మహిళలు అందరినీ. అదే బాధాకరం. శ్రీజ కూడా అసలు ఎంత దమ్ము ఉంది, దమ్ము శ్రీజ దమ్ముతో ఆడింది ఆమె. అసలు ఎవరికైనా బోర్ కొట్టిందా? ఆమె అనవసరంగా 2 సార్లు మళ్ళీ పిలిచి 2 రోజుల నుంచి పంపించేశారు వెనక్కి. బాధాకరం ఇదంతా. మహిళలు కూడా రావాలి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఆ పాట ఇప్పుడు పాడతామో మేమంతా కలిసి. ఏమో అండి, నేనైతే అగ్ని పరీక్షకి వెళ్ళలేదు. నాకు మా టీంలో చాలా మందికి వచ్చింది, మేము వెళ్ళలేదండి. మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు బిగ్ బాస్లు మాకున్నాయి, మా వర్క్ మాకుంది. లేని వాళ్ళు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మాకైతే వర్క్ చేతి నిండా ఉంది. మా టీం అందరికి మాకు చేతి నిండా వర్క్ ఉంది. అందుకే మేము అగ్ని పరీక్ష పెట్టారు కదా, ట్రయల్ బై ఫైర్, దానికి మేము ఎవరూ వెళ్ళలేదు. మా టీంలో అందరూ మీకు తెలుసు కదా, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, ఆవేశం స్టార్, కొడంగల్ శేఖర్, జూనియర్ రాకేష్ మాస్టర్, లాఫింగ్ స్టార్, అలాగే బడేల్ రాణి రాకేష్ మాస్టర్ గారి, కనకలక్ష్మి, స్వాతి నాయుడు, కత్తర్ పాప, లక్కీ ఆంటీ, మేము అదంతా ఒక పెద్ద టీం, మీకు తెలుసు కదా. మేము ఎవరమైతే వెళ్ళలేదు అసలు. కానీ ఒక అబ్బాయికి నేను ఎంకరేజ్ చేశాను, మినిమం డిగ్రీ అన్న అబ్బాయికి ఏంటి అనేది చెప్పాను మొత్తం. పాప మా అబ్బాయి వెళ్ళాడు, కాకపోతే ఆ అబ్బాయి అంత ఎడ్యుకేటెడ్ కాదని, అంత డబ్బు లేదని ఆ అబ్బాయిని పంపించారు. ఇప్పుడు అందరు ఈరోజు రేపు డబ్బే కదా అందరూ చూస్తున్నారు. పేదింటి అబ్బాయిని వెనక్కి పంపించారని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు సీజన్స్ చూసుకుంటే గెలిచిన వాడు, కష్టపడి ఆడి గెలిచిన వాడికి ట్రోఫీ అనేది ఉండేది. ఇప్పుడు డబ్బు ఇస్తే చాలు ట్రోఫీ ఇచ్చేస్తారనేది ఒకటి తనుజ గురించి మనం బాగా వింటున్నాం. ఇది నమ్మొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కినేని వాళ్ళకి బంధువో మరి ఫ్రెండో మరి ఎవరి క్లాస్మేటో తెలియదు, అభిజిత్ అని ఆయన పేరు. ఆయన ఎలా విన్నర్ అయ్యాడు అసలు? జిడ్డు మొహం, ఏమైనా ఆడేవాడు ఎప్పుడైనా కానీ? ఆడేవాడా చెప్పండి, మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా నువ్వు చెప్పు. ఆయనకి ఎట్లా ఇచ్చారు విన్నరు? మేము అందరం షాక్ అయినాం. ఎందుకంటే ఆయనకి ఫ్రెండ్షిప్ ఉందంట అక్కినేని వంశీయులతో. మరి ఎవరితో పేర్లు ఎందుకు లేవన్నీ, కానీ క్లాస్మేట్ అంట ఒకరికి అక్కినేని కుటుంబం ఇచ్చేసారు. అలా కూడా ఇప్పుడు కూడా ఇచ్చినా కానీ ఆశ్చర్యపోయి ఉంది. మా టీవీలో సీరియల్లో చేస్తుంది కదా చాలా, అది అన్నపూర్ణ ప్రొడక్ట్స్ ఆమె కూడాను. కానీ ఇవ్వకూడదని నేనైతే లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. చూడాలి మరి నా ఫైట్ ఎంతవరకు ఫలిస్తుందో. తెలుగు వాళ్ళే రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మా టీం అందరం ఫైట్ చేస్తాం. మన తెలుగు వాళ్ళకి రావాలి, ఎందుకంటే ఇమ్మాన్యుయల్కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో అట్టడుగు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి ఆయనకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.